ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొద్దిసేపట్లో జరిగే ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కూడా హాజరు కానున్న నేపథ్యంలో తాజాగా అర్ధరాత్రి మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ కూడా జరిగింది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి దాదాపు 25 మందిని ప్రకటించారు. ఇందులో ప్రధానంగా నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథి గారు రెండోసారి ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు నూతన మంత్రిగా అలాగే గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేస్తున్న నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి గారు. సార్, ముందుగా అభినందనలు సార్. మంత్రిగా రెండోసారి ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని కావచ్చు? ఈ విజయం ప్రజలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసక పరిపాలనకి, అరాచక పరిపాలనకి అడ్డుకట్ట వేయాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి అనే కసితో, ఒక లక్ష్యంతో ఈ విజయాన్ని కూటమికి అప్పచెప్పారని చెప్పేసి భావిస్తాను. ఈ విజయానికి చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్ కానివ్వండి, వారి అనుభవం కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, పోరాట పటిమ, శక్తి, యువతని ఆకర్షించే శక్తి కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సహాయ సహకారాలు కానీ ఈ రాష్ట్రానికి కావాలని ఒక లక్ష్యంతో, ఒక దీక్షతో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రం పట్ల బాధ్యతతో అమెరికా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతి చోట కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం, దీక్ష ప్రతి ఒక్క ఓటర్లో కూడా కనపడింది. వారందరికీ కూడా మేము ఈ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. సార్, అంటే మంత్రివర్గ కూర్పుని ఎలా చూస్తుంది? ఎందుకంటే ఎక్కువ ఈసారి బీసీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంతా హై లెవెల్ అని కాకుండా సాధారణంగా మీలాంటి మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వ్యక్తులకి ఎక్కువ ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. మరి అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి. మరి ఆయన టీంని సమకూర్చుకున్నప్పుడు అన్ని విధాలుగా కూడా ఆలోచించి, మరి రాష్ట్రంలో బలహీన వర్గాలు దాదాపు 50-60% జనాభా ఉన్న పరిస్థితుల్లో, మరి వారు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న పరిస్థితుల్లో వారికి రాజకీయంగా కూడా అండగా ఉండాలి, రాజకీయంగా కూడా ఎదిగేటట్లు చేయాలి. ఈ 50-60% జనాభా అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి చెందటంలో ఒక భాగం అనే లక్ష్యంతో మరి బీసీలకు కూడా బాగా ఇచ్చారు. అంతేకాకుండా సీనియర్స్ కూడా అన్ని సమపాలనలో మరి వారు చూశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను బీసీలకు కానివ్వండి, ఓసీలకు కానివ్వండి, వీటన్నిటికీ మించి మరి అనుభవం కానివ్వండి, మరి చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తుల్ని మరి గుర్తించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారు అంటే వారు దీంట్లో ఇన్వాల్వ్ కారు కానీ పురంధేశ్వరి గారు, దీనికి తోడు నాకు ఈరోజు ఈ స్థానం రావడానికి మరి లోకేష్ బాబు గారు కూడా ఒక ముఖ్య ఆశీర్వాదించారని చెప్పేసి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సార్, నూజివీడు ప్రధానంగా ఇక్కడ పెనలూరులో గతంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు నూజివీడు ప్రజలు మీకు పట్టం కట్టారు. అక్కడ ఎటువంటి సేవలు అందించబోతారు? ప్రజలకు ఒక మంత్రి స్థాయిలో, మంత్రి హోదాలో ఏం చెప్తారు? మొట్టమొదటగా నాకు ఈ అవకాశం కలగటానికి కారణం నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కార్యకర్తలు, వాళ్ళ కృషి, వాళ్ళ కష్టం, దానికి తోడు ప్రజల ఆశీర్వాదం. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నూజివీడులో అభివృద్ధి లేదు 10-15 సంవత్సరాల నుంచి అనే భావన వాళ్ళలో బలంగా ఉంది. ఏదైతే అపరిష్కృత సమస్యలు ఉన్నాయో, చింతలపూడి ప్రాజెక్ట్ కానివ్వండి, నూజివీడు మున్సిపాలిటీ అభివృద్ధి కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, ఈ రోజు నుంచి ప్రతి క్షణం కూడా నేను కష్టపడి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాబోయే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నా సహచార మంత్రుల సహకారం తీసుకుని, ఉన్నతాధికారుల సహకారం తీసుకుని వాటిని త్వరితగతిన మళ్ళీ ఎన్నికల లోపు పూర్తి చేయడానికి నేను కృషి చేసి వారి రుణం తెచ్చుకుంటానని చెప్పేసి మనం చేస్తాం. ఫైనల్గా, అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేయబోతున్నారు ఈ రోజు నుంచి. కానీ మధ్యలో వైసీపీ అని మీలాంటి సీనియర్ నాయకులు ఉండి తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత లేదనుకున్నారు, లేకపోతే మిమ్మల్ని గుర్తించలేదని? అంటే పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రభుత్వంలో మంత్రి అవటానికి అర్హతలు, దేశమంతా ప్రపంచమంతా కొన్ని అర్హతలు చూస్తే ఆ ప్రభుత్వంలో
వేరే రకమైన అర్హతలు గురించి ఆలోచించారు కాబట్టి నా ఓటు వాళ్ళకి మంత్రి పదవి లభించలేదని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి ఆ అర్హతలు ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఏదేమైనా కూడా ఒక మంచి వ్యక్తి దగ్గర, ఒక విజన్ ఉన్న వ్యక్తి దగ్గర రాష్ట్ర అభివృద్ధి పట్ల కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆ ఆలోచన పట్ల కానివ్వండి, లేదు రాష్ట్ర యువతకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలిగిన వ్యక్తి దగ్గర, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి దగ్గర మంత్రిగా పనిచేయటం నేను అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ముఖ్యంగా ఈరోజు కొలుసు పార్థసారథి గారు ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నూజివీడు ప్రజలు తనను నమ్మి ఏదైతే గెలిపించారో తప్పకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అందుబాటులో ఉంటూ అన్ని విధాలు కూడా తన సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్తా ఉన్నారు. అదే చంద్రబాబు అనుభవం నేపథ్యంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన నమ్మకంగా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏమనాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.